హాయ్ అండి. నర్సరీకి వచ్చానండి మొక్కలు కొనటానికి. అయితే నేను ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నానని చెప్పాను కదా! ఆ స్కూల్లో సార్ అయితే చేసి ఒక బిజినెస్ అంటే 2, 3 బిజినెస్‌లు చేస్తున్నారు. వాటి గురించి చెప్తాను. అయితే మొక్కలండి ఏది పట్టుకున్న 150, 200, 250, 300 అసలు 100 బిలో గానీ, 100 గాని అసలు ఏ మొక్కలు లేవండి. అంత కాస్ట్ ఉన్నాయన్నమాట. శుభ్రంగా రోడ్డు పక్కన ఒక సైట్ తీసుకుని ఒక 2 ట్రక్కులు మట్టి ఎర్రమట్టి తీసుకుంటున్నారండి. ఎర్రమట్టి వేసి మొక్కలు వేయటం. ఏముంది గ్రాఫ్టింగ్, ఎయిర్ లేయరింగ్ ఒకసారి చూస్తే వచ్చేస్తాయి. నేర్చుకోవటం, ప్లాస్టిక్ తొట్టులో వేసేయటం, అమ్మేయటం. ఎరువులు దాని ఫెర్టిలైజర్స్ అని చెప్తున్నారు, బోన్ మీల్ అది ఇది అంటున్నారు. అవి కూడా తక్కువే మనం చేసుకోవచ్చు. అవి అమ్మటం అసలు మస్తు. ఒక మనిషిని పెట్టుకుంటున్నారు, ఎంత బాగా సంపాదిస్తున్నారండి. ఇలాంటి బిజినెస్లు చేసుకుని అయిపోద్ది. ఆ మట్టి కూడాను చిన్న చిన్న బస్తాలు వాళ్ళు ట్రక్కుల్లో చాలా తక్కువగా వేస్తారు. 1500, 2000, 2300 అట్లా, 3000 అట్లా లోపే ఉంటుంది ఆ ఎర్రమట్టి ట్రక్కు. చిన్న చిన్న మూటలు అమ్ముతారు. మూట వచ్చేసి 100, 200 అట్లా ఉంటుంది. అయితే మా స్కూల్లో సార్ చేసే బిజినెస్లు ఏమంటే, పొద్దున్న అయితే స్కూల్కి వచ్చేస్తారండి, ఈవినింగ్ అయితే ట్యూషన్స్ మామూలే. అది కాకుండా వాళ్ళ మిస్సెస్ తోటి డే కేర్ సెంటర్ లాంటిది పెట్టించారు. అంటే డే కేర్ సెంటర్ అంటే ఓన్లీ పిల్లలకి తినిపించడం, పడుకోబెట్టడం, డైపర్స్ చేయించడం అదొకటే కాకుండా ఈయన ఏంటంటే ఎక్స్ట్రాగా ఒక పెద్ద హాల్లో పెట్టేసి బొమ్మలు గిమ్మలు, అలాగే గోడలకి రకరకాల చిన్నపిల్లలకి సంబంధించిన ఏబీసీడీలు అవి ఇవి పెయింటింగ్స్, అలాగే పిల్లలకు కూడా రేమ్స్ అవన్నీ నేర్పిస్తారనమాట. సారాలు ఉండేది కాస్త టౌన్కి దగ్గర అనమాట. బోత్ పేరెంట్స్ కనుక జాబ్ హోల్డర్స్ అనుకోండి, పిల్లల్ని ఆ మేడం దగ్గర అయితే వదిలి వెళ్తారండి. పర్ హెడ్ పిల్లలకి 2000 రూపీస్ తీసుకుంటారండి. ఏమి లేదు, వాళ్ళకి తినిపించడం. ఒక ఆయానైతే పేరుకి పెట్టుకున్నారు. మరి ఆయా చేస్తారో వాళ్ళతో ఆమె చేస్తారో మనకు తెలీదు. ఇంకా పిల్లలైనా వాష్రూమ్కి వెళ్ళటం ఆ పనులు అనమాట. ఈవినింగ్ వరకు చూస్తారండి. వీళ్ళు కర్రీ పాయింట్ కూడా నడుపుతారు. అంటే బయట అమ్మరండి, ఇంట్లోనే అనమాట. ఇంట్లో వండిన కూరలు ఓన్లీ ఆ డే కేర్ సెంటర్లో ఉన్న పేరెంట్సే తీసేసుకుంటారన్నమాట. ఈవినింగ్ వరకు జాబ్ చేసి వస్తారు కదండి, పిల్లల్ని ఈవినింగ్ పిక్ చేసుకుని వెళ్ళినప్పుడు ఇంటికి ఏముంది ఎదురుగుండా 2, 3 కర్రీస్ గుమగుమలాడి కనపడతా ఉంటే తీసుకుని వెళ్ళిపోతారు. అలాగే ఆ మేడం అయితే దోశల పిండి, ఇడ్లీ పిండి ఇట్లాంటివి కూడా చేసి పెడతారనమాట. ఇంకా అవి కూడా తీసుకుని వెళ్ళిపోతారండి పేరెంట్స్. అదనమాట. ఒకటే దెబ్బకి 2 పెట్టెలాగా అటు పిల్లల్ని చూసుకున్నారు, అలాగే కర్రీస్ సేల్ అయిపోతాయండి. అదే కాకుండా ఆ మేడము బ్యూటీ పార్లర్ లాంటిది ఏం నడపట్లేదు, కానీ బ్రైడల్ మేకప్ అయితే చేస్తారంటండి. అలాగే శారీ ప్రీ ప్లీటింగ్ అండి. ఇప్పుడు అదొక ట్రెండ్ నడుస్తుంది కదా. శారీస్ మంచిగా కుర్చీలు పెట్టేసి రెడీమేడ్గా శారీస్ రెడీ చేసి ఇవ్వటం, కవర్స్లో పెట్టేసి ఇచ్చేస్తారు కదా. పెళ్ళిళ్ళకి, అకేషన్స్కి అవి తీసుకుంటారు. ఎక్కడ బ్రైడల్ మేకప్ చేస్తారు, అలాగే పెళ్ళి కూతురు అత్తారింటికి పంపించినప్పుడు బోలెని అకేషన్స్ ఉంటాయి కదండి. ముహూర్తం అప్పుడు శారీ కట్టుకోవాలి, ఎంగేజ్మెంట్, రకరకాల ప్రధానాలు ఇవన్నీ ఉంటాయి కదా. కొంచెం రిచ్ పీపుల్ అయితే 10-15 పట్టు చీరలు అట్లా ఇస్తే ఒకటేసారి శారీ ప్లీటింగ్ చేసేసి వాళ్ళకి ఇవ్వటం అనమాట. డైరెక్ట్గా అవే అత్తారింటికి తీసుకెళ్ళిపోయి అకేషన్ తగ్గట్టుగా వేసేసుకుంటారు. అది కూడా మంచి బిజినెస్ అండి. అలాగే ఆ సారు ఆయనకు లోకల్ ఏరియాలోనే ఉండడం వల్ల ఏమంటే ఇక్కడ ఉన్న స్థలాల పైన హౌసెస్ లొకాలిటీస్ పైన కూడా గ్రిప్ ఉందండి. సో ఆయన అయితే రియల్ ఎస్టేట్ చేస్తారనమాట. అంటే ఎక్కడైనా స్థలం అమ్మకానికి ఉందనుకోండి, తీసుకెళ్తారనమాట. ఎక్కువ ఈ స్థలాలు చూసుకోవడానికి అవిని హాలిడేస్ అప్పుడు, సండేస్, వీకెండ్స్ అలాంటప్పుడు వస్తారండి. సో ఎప్పుడు అంటే వీక్లో ఎప్పుడు వచ్చినా కూడా సండే రోజుకి అపాయింట్మెంట్ ఇచ్చుకుంటారు అనమాట. సో సండే మార్నింగ్ వెళ్ళి సైట్లు చూపించేయడం, సెట్ అయిందనుకోండి, 1,00,000కి 2% కమిషన్ తీసుకుంటారు ఆయన. సో ఏముందంటే వర్షాకాలం ఒకటి రియల్ ఎస్టేట్ స్థలాలు నడవదు, మిగతాది సమ్మర్లోనో వింటర్లో. సంవత్సరానికి 2 నడిచినా కూడా 50,000 ఉట్నే వారానికి ఒకసారో నెలకు ఒకసారో వచ్చినప్పుడు 10 నిమిషాలు, పావుగంట, అరగంట కేటాయించినందుకు టైము ఇన్కమ్ వస్తుందన్నమాట. మా సైడు అంత గ్రీనరీ పొలాలు అన్నీ ఉంటాయి కానివ్వండి, ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ చాలా కాస్ట్ అండి. కనకాంబరాలు మా సైడ్ బాగా పండుతాయి. నల్ల మట్టి ఒకటి, ఎండ కదా, అయినా కూడానండి 200, 150, 200 తక్కువైతే ఉండదండి. ఎందుకంటే ఇక్కడ దేవస్థానాలు, గుళ్ళు ఎక్కువ అనమాట. అక్కడికి వెళ్ళిపోతాయి అనమాట పూజలకి. అలాగే అరటిపళ్ళు గెలలు కూడా ఎక్కడ చూసినా అరటి తోటలే, కానీ అరటిపళ్ళు బయట ఎంత కాస్ట్ ఉంటే తెలుసా అండి. అరటిపళ్ళు గెలలు కూడా వెళ్ళిపోతాయి అన్నమాట.
కూరగాయలు కూడా అంతేనండి, ఎక్కువ గుళ్ళ దగ్గర భోజనాలు అవి పెడుతుంటారు కాబట్టి ఆ వాటికి వేసేస్తారనమాట. సో చాలా బంగారం అంత కాస్ట్ అనమాట. ఈ నర్సరీలో ట్రెండ్ ఏంటి తెలుసా అండి, దొండకాయలు విత్తనంతో కాకుండా స్టెమ్తో ప్రాపగేట్ చేస్తారు. అది ఏంటంటే దొండకాయ విత్తనంతో రాదనమాట, మొక్క అది కాడ ఉంటుంది చూడండి, అదే అనమాట. దాన్ని ఏంటంటే ఒక ఒక 6 అడుగు లేదా ఒక జానబెత్తులు పెరిగిన తర్వాత ఆ మొక్క దాన్ని ఆ కవర్స్ వాటిలో పెట్టి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట. దొండపాత అందంగా కూడా ఉంటుంది కదా, అది కొంచెం తెత్తే హైట్ అయిన తర్వాత దాన్ని 200 రూపీస్కి అమ్ముతున్నారండి. అసలు లాస్ట్ టైం చూశాను, ఇప్పుడు లేవు, మొత్తం సేల్ అయిపోయినాయి అనమాట. అది ఇక్కడ అపార్ట్మెంట్ పల్లెటూరు అయినా మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఇక్కడ వాళ్ళకి. అది కాకుండా అపార్ట్మెంట్స్ కూడా కడుతున్నారు కాబట్టి పల్లెటూరులో ఉండొస్తారు. అపార్ట్మెంట్ కల్చర్లో ఉండి ఉండి మా పల్లెటూరు అట్మాస్ఫియర్ కోసం బాల్కనీలు ఇలాంటి పాదులు రకరకాలన్నీ పెట్టేస్తున్నారు అనమాట. ఫుల్ డిమాండ్ అండి మా సైడు. అసలు ఇలాంటి బిజినెస్ చేసుకుని వదిలిపోతే. పపాయాస్ కూడానండి, తక్కువ ఇన్వెస్ట్మెంట్, ఈల్డ్ ఎక్కువ అనమాట. అసలు పెద్ద పెట్టుబడి పెట్టక్కర్లేదు. మాకంటే ఇక్కడ మేము ఎరువులు వేయట్లేదు, ప్లస్ మనకి అంత కొత్త కాబట్టి. అంతకుముందు కూడా మేము చాలా కాయలు దగ్గర దగ్గర బస్తా కాయల వరకు తీసాము. ఏంటి పపాస్ కాయలు అనమాట. అది కూడా మంచి బిజినెస్ అండి. ఇక్కడ హైవే పక్కన పపాస్ తోటలు వేసేస్తున్నారు, మెయింటెనెన్స్కి ఒక మనిషిని పెట్టుకుంటున్నారు అంతే. ఆర్గానిక్ అని తెగ సేల్ అవుతున్నాయి అనమాట. ఇవన్నీ ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఉండదు, మనకి ఎంతసేపు జాబులు అవే. కానీ ఇలా ప్రైవేట్ జాబ్ చేసుకున్న వాళ్ళు ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి కింద ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చండి. ఉంటానండి, బాయ్.